సీతమ్మ కుములు కుములు ఏడుస్తుందిరా. వయసు వచ్చిన ఆడపిల్ల మీద పుకార్లు పుట్టాయంటే దానికి జన్మలో పెళ్ళవడం కష్టం. అందులోనూ పెళ్లి చూపులుగాని వచ్చిన వాళ్ళు నానా మాటలు మాట్లాడి వెళ్ళిపోతే ఆ కన్న తల్లి గుండె మంటకి ఏమవుతుందిరా? నీ వల్ల, నీ తాగుడు వల్లేరా ఆ పిల్ల బ్రతుక్కి మత్తొచ్చింది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? వెళ్ళి ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి క్షమాపణ చెప్పుకోమంటావా? నీ క్షమాపణలు వాళ్ళ కళ్ళ నీళ్లు తుడుస్తాయా? ఆ పిల్లకి కళ్యాణం చేస్తాయా? ఇందులో నా తప్పే ఉందమ్మా. నేను పడిపోతే ఆ అమ్మాయిని పట్టుకోమన్నానా? మంచం మీద పడుకోబెట్టుకున్నానా? అడిగితే చేసేది సహాయం అవుతుంది, అడగకుండా చేసేది మానవత్వం అవుతుందిరా. మనసున్నది కనుక, మంచిది కనుక, అభిమానించేది కనుక నీకేమవుతుందోనని ఆరాటపడిందిరా. తన బ్రతుకుని అధ్వానం చేసుకుంది. అపనిందలు పడ్డ ఆ పిల్ల జీవితాంతం పెళ్లి కాకుండా ఏడిస్తే ఆ ఉసురు మనకు తగులుతుందిరా. అందుకని ఇప్పుడు నన్ను ఏం చేయమంటా అమ్మా? ఈ అమ్మ మీద అభిమానం ఉంటే, ఈ అమ్మ మాట మీద గౌరవం ఉంటే నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలి. ఏమిటి? నాకు పెళ్ళే? నేను పెళ్లి చేసుకోవాలా? చేసుకోక జీవితాంతం ఇలాగే గడిపేస్తావా? బాబు, అమ్మగా నాకు కొన్ని ఆశలుంటాయిరా. కోడల్ని చూసుకోవాలని, మనవణ్ణి ఎత్తుకోవాలని. బాబు, అవి నెరవేర్చి ఈ అమ్మ రుణం తీర్చుకోరా. అది కాదమ్మా. నా మాటకు అడ్డు చెప్పుకో. ఈ పెళ్లి వల్ల ఒక పిల్ల జీవితం కాపాడిన వాడు అవుతావు. మీ అమ్మ ఆశలు నెరవేర్చిన వాడు అవుతావు. బాబు, నా మాట కాదనుకురా. బాబు, నా మాట వినరా. ఆలోచన చెప్తానమ్మా. నాకు 2 రోజులు వ్యవధి. కోసం వెతుకుతున్నారా? అది నేనే తీశాను. ఎందుకో తెలుసుకోవచ్చా? తాగడం తప్పు కాదు, కానీ తప్ప తాగే మనిషికి ఆలోచించే శక్తి ఉండదు. జీవితాన్ని మలుపు తిప్పే ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు తాగకుండా ఆలోచించడం మంచిది. ఏ విషయం గురించి మీరు చెప్పేది? అదే 2 రోజులు ఆలోచించి చెప్తానని మీ అమ్మగారితో మీరు చెప్పిన విషయం గురించి. క్షమించండి, మీ ఇద్దరి సంభాషణని నేను పక్క గది నుంచి విన్నందుకు. ముందు మీరే నన్ను క్షమించాలి. మీకు వచ్చిన ఒక మంచి సంబంధం నా కారణంగా తప్పిపోయింది. అది మంచి సంబంధం అని నేను అనుకోవటం లేదు. తోటి మనిషికి సహాయం చేయడం తప్పుగాను, ఒక మగాడితో మాట్లాడితే నేరంగాను, కష్టంలో ఉన్న వాళ్ళకి చెయ్యందించడం నీచంగా భావించే మనుషులంటే నాకు అసహ్యం. ఏమైతేనే నా కారణంగా మీకు అపనింద వచ్చింది. నిజం తెలుసుకొని మనుషులను నిందించినా, అపనిందలు వేసినా నేను బాధపడను, భయపడను. ఇంతకీ మా అమ్మ అడిగిన విషయంలో నా నిర్ణయం ఎలా ఉంటే బాగుంటుందంటారు? మీరు తీసుకునే నిర్ణయం అయినా, చేసుకునే పెళ్ళైనా మీ మనసుకు పూర్తిగా నచ్చేలా ఉండాలి. ఆడపిల్ల మీద జాలితో, సానుభూతితో ఏ మగాడు పెళ్లికి సిద్ధపడకూడదు. ఎందుకంటే కాపురంలో ఇద్దరి మధ్య ఉండవలసింది జాలి, సానుభూతి కాదు, ప్రేమ, అనురాగం. మీకు కాస్తైనా ప్రేమ ఉంటే పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకోండి. తాగుబోతు నాకు పెళ్ళేమిటి? తాగుబోతు వాళ్ళని నేను ద్వేషిస్తాను. ఎందుకో తెలుసా? తాగడం అనే వ్యసనం పిరికితనానికి చిహ్నం. తాగుబోతు మనిషి అంటే చేతకాని వాడని అర్థం. మగవాడిలో చేతకానితనం, పిరికితనం ఉంటే ఏ ఆడది అతన్ని ప్రేమించదు. వస్తాను. తాగండి. పాలు పట్టాలో? అబ్బా, మీరేమైనా చిన్న పాపాయా? అవును, నీకు పాపాయి పుట్టేవారు, నేనే పాపాయిని. లేవండి.
ఏమండి, మీరు ఆ తాగుడు మానేసినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. తాగుడు మానేస్తుంది సంతోషంగానే ఉంది కానీ ఏమిటమ్మా రాధా, ఏమైంది? ఏం లేదు అత్తయ్య, కళ్ళు తిరిగినట్టే అంతైంది. ఏది వదిన గారు, వదిన గారు? ఏమిటి వదిన గారు? రాధా, కంగ్రాచులేషన్స్ మై డియర్ భార్యామణి. థ్యాంక్ యూ వెరీ మచ్, ద మదర్ ఆఫ్ మై డియర్ చైల్డ్. చందమామ ఒక్కటి కాకపోతే మరొకతేనే వస్తుంది కదా అని ఇద్దరికి చెప్పారు. ఇద్దరిలో ఏ ఒక్కటి రాకపోయినా మనకి ఇవాళ ఉపవాసమే. మళ్ళా అమ్మ నీ అమ్మ ఒకటి వచ్చేసింది. ఇవాళ మనసున్నవాడు తెగిపోవాలి. వస్తున్నా ఏ గంట వచ్చిందో. అడ్డి కనకమా నువ్వుటే. అమ్మ నీ అమ్మ నల్ల టైర్లాగా ఉన్నావే. నాకు మీ మీద కోపంగా ఉంది. మీ పిన్ని నా తెలియపోవడం ఏంటే? కంగడోలు రంగమ్మా. అది మా పక్కింటిది అయితే అది కూడా. ఎవరైతేనేటే నిన్ను మీ పిన్ని కంటే బాగా చూసుకుంటాను. అమ్మ నీ అమ్మ పలిసిన బందర్లాంటిలాగా ఉన్నది. అమ్మ నిన్ను వదిలి పెట్టకూడదు. అమ్మ నీ అమ్మ కారింగదిలో కాకికోతలాగా ఇప్పుడు కాలింబాలేటి చూడు. నేను దీపం ఆర్పేసి వెళ్తాను, నువ్వు ఎక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తాను. అమ్మని అమ్మ బ్రహ్మరామ్మ కూడా ఇప్పుడే రావాలా? తాగి రాకూడదు. అమ్మని అమ్మ ఎస్పీగా యాలకానాలు రైడింగ్కి వచ్చి ఎస్ఐ గారిలాగా ఇప్పుడు ఊడిపడ్డావేట్రా? నాకు అప్పులు ఇచ్చే కుంటాడు చక్రాల బండి వేసుకుని నన్ను డాకు డాకు డాగలా వెంట తరుగుతున్నాడు. వాడిని తప్పించుకుందామని మీ కొప్పు కొప్పు కొంపలో దూరాను. నీకు ప్రమాదం వస్తే నా కొంపలో దూడడం ఏంట్రా? నీ పిల్లని సంతలో ఎట్టా? అది ఒప్పుకుంటే అలాగే పెట్టేయండి, నన్ను మాత్రం కప్ప కప్ప కాపాడండి. అమ్మో పోలీస్ కుక్కలా వాడు వచ్చేసాడు. నేను ఆ చీకటి గదిలో దాక్కుంటాను. ఆ గదిలో మాత్రం దొరకరా? నీ పిల్లని ఏకంగా అమ్మేయండి. చెప్పేదండ్రా. అబ్బా మీరెక్కడ దొరికారండి? అమ్మ ఆ చీకట్లో అది నన్ను అనుకుని ఆడినట్టుకుంటే ఈ పుట్టిన కొడుకు సంపెత్తాను. సంపెత్తాలి పుట్టిన కొడుకు. ఏంటి డియర్, తలుపు కొడితే తొందరగా తీరేంటి? జగదాంబ నువ్వుటే. నా పేరు బ్రహ్మరాంబ. జగదాంబ ఏంటి? ఏదో రాంబ. నీ అమ్మ ఏటలా చిటపట్లాడిపోతా. ఏమిటా గదిలో మూలుగులు వినిపిస్తున్నాయి? ఏంటది? నిజమే, నేనమ్మ పల్లెల్లో ఎట్టి దాన్ని అడిగి అప్పగించాను. ఏమిటది? అదేం లేదు, మా ఇంటికి చుట్టం వచ్చాడు. పల్లెలు ఫుడ్ తిని కడుపు నొప్పితో గదిలో మూలుగుతున్నాడు ఎదవనా కొడుకు. ఆ గదిలో ముద్దులు చెప్పుడొస్తుంది. ముద్దులు లేదు గుద్దులు లేదు, దాని పని అలాగే అయిపోయింది. ఇంకా ఆగడం వేస్తే. రామరాంబా మనం సినిమాకి వెళ్దామా? పద వెళ్దాం. ఎదవనా కొడుకు. అమ్మయ్యా కుంటాడు తరిగితే తరిమాడు కానీ గొప్ప ఛాన్స్ తగిలింది. చీకట్లో రాజు రాజు అంటోంది. బస్సు బస్సు బసవరాదు అనుకుందేమో. నే జారుకుంటా.